సంచార విముక్త జాతుల దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వివిధ సంచార జాతుల కుల సంఘాల వారు భారీ ఎత్తున రవీంద్ర భారతికి చేరుకొని వారి కుల వృత్తులను ప్రదర్శించారు। ఈ కార్యక్రమాన్ని సంచార జాతుల సంఘం సభ్యులు మరియు వివిధ సంఘాల నుంచి విచ్చేసినటువంటి ప్రతినిధులకు విముక్త సంచార జాతుల కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు। డిగ్రీ కాలేజ్ అధ్యక్షుని ఆనాడు ఎన్నికల్లో విద్యార్థి సంఘ ఎన్నికలుంటే పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘంలో సభ్యుడిగా ఆడుతూ రాజకీయంగా ఎదుగుదీయాలి ఈ రోజు ముందు మాట్లాడే అవకాశం వచ్చింది। ఎవరు కూడా పెద్దోడు ఉంది ఈ పోటీ ప్రపంచంలో సంచార జాతులు ఉద్యోగాలు పొందొద్దని ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు। కాబట్టి ముందుగా మీరు మార్పుకి ఎలా శ్రీకారం చుట్టాలంటే మనం ఒక పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా పిల్లలకు సంబంధించినటువంటి విద్యను అందించేటువంటి ప్రయత్నం చేయండి। చదువుకున్న పిల్లలు పోటీ ప్రపంచంలో పరీక్షలు రాసి ఉద్యోగులుగా మారే అవకాశం చేయండి। ఉద్యోగస్తుల సంఘం తరఫున మాట్లాడాలని మిత్రుడిని కోరుతా ఉన్నా, రిటైర్డ్ డిఎఫ్ఓలు కోరుతా ఉన్నా, ప్రిన్సిపల్ ప్రొఫెసర్లను కోరుతా ఉన్నా, ఇందులో పైకి వచ్చినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళను పైకి తీసుకురావడానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముందుకు నడిస్తే తప్పకుండా ప్రభుత్వాలు వాటాతో అదే సహకారం చేస్తాయి। ఇప్పుడేమో ఎంబీసీ ఎండి అలోక్ గారు చెప్తారు బలహీన వర్గాలకు సంబంధించి వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా కేబినెట్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో సహా అందరూ కూడా కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఇలా కులాలకు సంబంధించిన సర్వే జరిగింది। మా సోదరి అంటే 50 లక్షల మొత్తం ఉన్నది 3.5 కోట్ల। కాబట్టి మనం ఊరికేనే మన హక్కులు సంపాదించుకోవడానికి నెమ్మదితో సమాజమే ఎంతమంది ఉంటే అంతమందికి జితనే అవ్వాలి ఇతనే ఇస్తే కానీ ఎవరితో వారికంటే లెక్కలు వచ్చినాయి దాని ప్రకారంగా రిజర్వేషన్లు రావాలి, భవిష్యత్తులో న్యాయం జరగాలని ఆలోచనతో ప్రణాళిక ముందుకు సాగుతుంది। నిధులు కేటాయించే విషయాలు కూడా జీవితాలను అభివృద్ధి చేసుకునే విషయాలు కూడా ఎనిమిది చెప్తాల ప్రభుత్వం అనేక పథకాలు ఉన్నాయి। మీరు ఎక్కడ ఇంకా మరుగుదొడ్లు లేకుండా ఉంటుంటే నిజంగా సోషల్ వర్కర్ దయచేసి వాటి ఇల్లు నిలబడుతుంది।